అండ్ అదర్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్. సో నాతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నుంచి మనోజ్ రాయ్ గారు జాయిన్ అయ్యారు జూమ్ లైన్లో. మనోజ్ రాయ్ గారు, సో ఏంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, ఇది సిజేపీ పార్టీ విజయం అంటున్నారు. పొలిటికల్ ఎజెండా, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టే ఒక నిజమైనటువంటి పోరాటానికి ప్రతిఫలం అనేది చాలా మంది చెప్తున్నమాట. సో కాంగ్రెస్ పార్టీని కూడా ఇందాక చాలా మంది కాలర్స్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నేను ముస్లింల పార్టీ అని చెప్పుకుంది కాబట్టి వాళ్ళు కూడా ఉగ్రవాదులే, ఇది కొంతమంది అభిప్రాయపడుతున్నారు కాలర్స్ లో. కాంగ్రెస్ పార్టీ దేశభక్తి ఏందో ఇతరులు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది విజయం ఎవరిదంటే నిజంగా కాక్రోచ్ జనతా పార్టీది విజయం, కానీ రాహుల్ గాంధీ గారిది కూడా విజయం. ఎందుకంటే ఒక కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ వేదిక జంతర్ దగ్గర కూర్చొని లాఠీ చార్జీలు జరిగితే ఆ లాఠీ చార్జీల వల్ల విద్యార్థులకు నష్టం జరిగింది, స్పందించని చెప్పి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ నాయకత్వం మొత్తం కూడా ప్రధానమంత్రి నివాసం ముందు ధర్నా చేయటం, వారి రాహుల్ గాంధీ గారు రక్తపాతం చెందటం కూడా ఒక విజయంగా భావించవచ్చు. కాబట్టి సమిష్టి విజయం అందరం కలిసి చేసినటువంటి పోరాటంలో నరేంద్ర మోడీ కానీ 2014 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 12-13 కాలంలో ఏ రోజు కూడా ప్రతిపక్ష పార్టీల నాయకుల క్వశ్చన్స్ కి కానీ లేకపోతే వాళ్ళ డిమాండ్స్ కి కానీ పిలిచి మాట్లాడింది లేదు, వాళ్ళ గురించి చర్చించింది, ఒక రిజల్ట్ వచ్చింది ఏది పెద్ద కనిపించలేదు. కానీ విద్యార్థులు నిరసనకారుల యొక్క ఉద్యమానికి ఒక ప్రతిఫలంగా వాళ్ళు అడిగినటువంటి డిమాండ్ ఏకంగా ఒక మంత్రి రాజీనామా చేయాలని కూడా చేయించారంటే ప్రతిపక్షం కంటే కూడా విద్యార్థులే చాలా కీలక భూమిక అనుకోవాలా? అంటే విద్యార్థుల భూమిక ఉన్నది, విద్యార్థుల పాత్ర ఉన్నది, కానీ ఆ విద్యార్థులకు తోడుగా చట్టసభల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, పార్లమెంట్ లో ఉన్నటువంటి లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు గళం విప్పటం, నిరసనలకు దిగటం, దెబ్బలు తింటాం, ఇవన్నీ కూడా కారణాలు కావు. అంతేగాని అందరూ అందుకే అంటారు కదా, ఇది దేశ యువతది, యువకులది, నరేంద్ర మోడీ పరిపాలనపై తిరుగుబాటు మొదలైంది. అదే విధంగా యువత విసుగు చెందారు వరుస లీకేజీల కారణంగా, వాళ్ళు ఇన్నాళ్ళు మభ్యపెట్టి తప్పించుకున్నారు. ఈసారి తప్పించుకోకుండా అష్ట దిగ్బంధనం అన్ని పార్టీలు యువత, కాక్రోచ్ జనతా పార్టీ అందరు కలిస్తేనే, అదే విధంగా వాంగ్చుంగ్ త్యాగం కూడా ఆయన యొక్క నిరాహార దీక్ష పటిమ అన్ని కలిసి వచ్చేసి నరేంద్ర మోడీ తల దించుకోవడం జరిగింది. దేశ యువతకు క్షమాపణ చెప్పకపోయినా ఇవన్నీ రాజీనామా, ఈ పరిణామాలన్నీ కూడా అదే ఆ దారిలోనే, ఆ కోవలోనే మనకు కనపడతాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఇది ఆ రోజు ఆ శ్రీలంకలో జరిగిన ఒక తిరుగుబాటు, అదే విధంగా మొన్న బంగ్లాదేశ్ లో తర్వాత నేపాల్ లో జరిగిన తిరుగుబాటు లాంటి తిరుగుబాటు ఇలా భారతదేశంలో కళ్ళ ముందు కనపడింది. ఇది విద్యార్థుల పోరాటం, యువకుల పోరాటం. అంతేగాని దీన్ని గిట్టిన వాళ్ళు రకరకాల ప్రయోగాలు పెట్టి, రకరకాల పేర్లు పెట్టి, బీజేపీ నాయకత్వం, ఆర్ఎస్ఎస్ నాయకత్వం కొంతమంది దీన్ని ఈ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు అందులో దొరబడి రకరకాల ప్రయోగాలు చేసినా విద్యార్థులు మాత్రం చెల్లించలేదు, తమ దేశభక్తిని చాటుకున్నారు. నిజమైనటువంటి దేశ పౌరులుగా శాంతియుతంగా గాంధీ, అంబేద్కర్ మార్గాల్లో పోరాటం చేసి విజయం సాధించారనడానికి ఈ యొక్క పోరాటమే ఉదాహరణ. కాబట్టి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎట్లుండేది? స్పందించే ప్రభుత్వాలు. దేశవ్యాప్తంగా ఇండియా గేట్ దగ్గర నిర్భయకు మానభంగం జరిగితే, అన్యాయం జరిగిందని విద్యార్థులంతా ఇండియా గేట్ దగ్గరికి వస్తే సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు చర్చలకు పిలిచి పటిష్టమైనటువంటి దృఢమైనటువంటి నిర్భయ చట్టాన్ని బీజేపీ వర్షన్ తీసుకుంటా నేను. ఐ కంటిన్యూ విత్ యూ. బీజేపీ వర్షన్ తీసుకుంటా నేను. నాతో పాటుగా పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ ప్రతినిధిగా. సో కిషోర్ రెడ్డి గారు, వాట్ యు సే? అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కాబట్టి తప్పును అంగీకరించినట్ట? ముందుగా మీకు, అట్లాగే మన ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం, అట్లాగే కాంగ్రెస్ ప్రతినిధులకు కూడా. సార్, ముందుగా మీకు పేపర్ లీక్ అయిందన్న విషయము మేమే బయటపెట్టాము. ఇక్కడ మన రాష్ట్రంలో కొన్ని లీక్లు అయితే ఆల్మోస్ట్ హైకోర్టుకి వెళ్ళి కానీ మళ్ళీ రీఎగ్జామినేషన్కి పర్మిషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేమే అనౌన్స్ చేశాము, ఇమీడియట్గా సిబిఐ ఇన్వెస్టిగేషన్ అన్నాము, అరెస్ట్ చేశాము. కాకపోతే ముఖ్యంగా ముందుగా జరగవలసింది ఏంటంటే స్టూడెంట్స్కి యాంగ్జైటీ ఇంకా పెరగకుండా, వాళ్ళ సమయం వృధా కాకుండా, మళ్ళీ మన రాష్ట్రంలో చాలాసార్లు అయింది, మళ్ళీ ట్రైనింగ్లోకి వెళ్ళాల్సి వచ్చింది. అట్లాంటి వ్యవధి లేకుండా ముందైతే పరీక్ష ఎగ్జామ్ కండక్ట్ చేయడం మా ఫస్ట్ ప్రయారిటీ అయింది. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేశాము. 19th రిజల్ట్స్ వచ్చాయి, అంతా ఇది అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిపోతుంది. 19th రిజల్ట్స్ రాగానే
నెక్స్ట్ డే ఏమైంది, కాక్రోచ్ జనతా పార్టీ వారు జంతర్ మంతర్లో ఇది చేస్తున్నారు. చేసిన తర్వాత నెక్స్ట్ డే పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది అనగానే వారు దీనికి పర్మిషన్ లేకుండానే రోడ్ల మీదకి వచ్చారు. అది రసాభాస అయింది. కానీ అదే సమయంలో మేము ఒకసారి కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా మొదలుపెట్టిన తర్వాత ఏది స్టూడెంట్స్కి ఉన్న బాధ్యత, అది మోస్ట్ ఇంపార్టెంట్. అదొకటి న్యాయం జరగాలి అని అంటే ముందుగా లీక్ చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. లా కూడా ఇంకా స్ట్రింజెంట్ చేయడము అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఇది కాక్రోచ్ జనతా పార్టీ వారు మొదలుపెట్టిన ఈ ధర్నా ఏదైతే ఉందో, ప్రొటెస్ట్ ఏముందో దాని అడ్రస్సింగ్కి వస్తే సోనం వాంగ్చుక్ గారు అప్పటికే వారి లైఫ్ ఇన్ డేంజర్ ఉంది అని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాము. దాని తర్వాత వారు కూడా 2 రోజుల తర్వాత విరమించారు. ఒక్క నిమిషం అండి, విరమించారు. దాని తర్వాత వీరితో డిస్కషన్ స్టార్ట్ అయింది. కాదు ఫైనల్ లైన్, వీరితో డిస్కషన్ స్టార్ట్ అయిన తర్వాత నిన్ననే కదా రేపటికల్లా పరిశీలిస్తాము, డిసిషన్ తీసుకుంటాము అన్నాం. ఈరోజు రిజైన్ చేశారు. ఇది పద్ధతి. మీరేమంటున్నారు అని అంటే రిజైన్ చేశారు చేయబట్టి తప్పు జరిగిందా అని అంటే వారు అదే లెటర్లో చదివారు. మోస్ట్ లైక్లీ అదే అంగీకరించినట్లా అంటే వారు అదే లెటర్లో రాశారు. మీరు కూడా చదివే ఉంటారు. చదవకుండా మీడియా అయితే జస్ట్ డైరెక్ట్గా మాట్లాడేది. నాకు వచ్చిందంటే మీకు కూడా వచ్చింది. అందులో ఏమన్నారు, ఇది పొలిటికల్లీ కాంట్రవర్షియల్ అయ్యి మన నేషన్కే ఇంట్రెస్ట్కి విరుద్ధంగా ఏదైతే ప్రక్రియ జరుగుతుందో దానికోసం అని చెప్పి నేను ఒక్కని నథింగ్. మే 3rd రోజున పేపర్ లీక్ అయిందనే విషయం తెలిసింది. మే 3rd రోజున ఎగ్జామ్ జరిగింది. అదే రోజున గెస్ట్ పేపర్ మీద వాట్సాప్ రావడం, ఒక టీచర్ కంపేర్ చేయడం, రాజస్థాన్ లో ఆ పేపర్ లీక్ అయిందని కంప్లైంట్ అక్కడి నుంచి ఎన్టీఏ వరకు వచ్చింది. కానీ పేపర్ లీక్ అయింది ఎప్పుడు అని అంటే April 23rd, 10 days ముందే. ఆ 10 days లో కూడా గమనించలేకపోయాం వరకు అని అంటే ఇది మిస్టేక్ కాదంటారా? అంటే ఇప్పుడు తర్వాత జరిగినటువంటి పరిణామాలు సార్ రాజీనామా చేసినంత మాత్రం ఇక్కడతో సమస్య పరిష్కారం అవుతుందని కాదు, ఇంకోసారి పేపర్ లీక్ జరగకుండా ఉంటాయని కూడా కాదు. కానీ ఆ 10 days గ్యాప్ లో గమనించలేదు. మీ దాంట్లో నుంచి ఒక పరిస్థితిని బయటికి లీక్ అయ్యేంత వరకు చూస్తూ ఉండిపోయారు. ఎగ్జామ్ సెట్ చేసిన వాళ్ళే ఇప్పుడు ఆ పేపర్ని తీసుకుని బయటికి వెళ్ళారని కాదు, ఏవైతే ఎగ్జామ్ సెట్ చేశారో అవే క్వశ్చన్స్ని వారు కొంతమందికి ఈ క్వశ్చన్స్ రాబోతున్నాయని చెప్పి పర్సనల్గా ఇది చేయడం జరిగింది. ఆ విధంగా లీక్ అయింది. ఇప్పుడు మీరే చెప్పండి ఏ విధంగా, ఏ ఇంటెలిజెన్స్ ప్రకారం? ఎందుకనంటే మీరు దేశంలో ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండగా 10th క్లాస్ పేపర్లు లీక్ అయ్యాయి. ఒకసారి ఒక అనలిస్ట్ ఉన్నారు, పెంటపాటి పుల్లారావు గారు. సో వాట్ ఈస్ ద రియాక్షన్? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయింది. కాక్రోచ్ జనతా పార్టీ విజయంగా చూడాలా దీన్ని? కాక్రోచ్ జనతా పార్టీ ఒక పర్ఫెక్ట్ రిజల్ట్ సాధించింది అనుకోవాలా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో? వాళ్ళ డిమాండ్ లో ఇది చాలా కీలకమైన డిమాండ్ కాబట్టి విజయం, పెద్ద విజయం. కానీ ఇప్పుడు వాళ్ళు అనుకున్నది ఏంటంటే బీజేపీ ఒప్పుకోదు, ఇంక మొదమలా కంటిన్యూ చేస్తూ ఉండొచ్చు. కానీ బీజేపీ ఒప్పేసుకున్నది, మోడీ గారు గవర్నమెంట్ ఒప్పుకున్నారు. సో ఆ ఇష్యూ పూర్తిగా ఇంకా అది పూర్తిగా సెట్ అయిపోయినట్లు లెక్క. ఎందుకంటే ఇంకేం డిమాండ్ లేదు కదా. ఇప్పుడంటే పెద్ద విజయం, వాళ్ళు వదలరు, కొత్త ఇష్యూస్ అన్నీ చేస్తారు, దీని మీద తగ్గదు, కొత్త ఇష్యూస్ చేస్తూ ఉంటారు, కొత్త డిమాండ్స్ తీసుకొస్తూ ఉంటారు. తప్పకుండా అది బీజేపీ ఎలా ట్యాకిల్ చేస్తామో చూడాలి, నేర్చుకుంటారు. సో ఇంతవరకు మాత్రం మంచి విజయం వీళ్ళకి. ఓకే, ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయంటారా ఈ రకంగానే ఇంకా చాలా విషయాలపైన? అది ఇంకా ఇప్పుడు ఇంకా రాజకీయ మిగతా విషయాలకి